ఓం నమో నారాయణాయ. రాజ్యం మీద ఉన్న మోహంతో కంసుడు తన సోదరి అయిన దేవకి 7వ సంతానాన్ని కూడా చంపివేశాడు. ఆకాశవాణి చెప్పినట్టుగానే 8వ సంతానం రావడమే ఇక ఆలస్యం. కంసుని క్రూరత్వాన్ని, రాజ్యం మీద ఉన్న మోహాన్ని, కంసుడు చేసిన అధర్మాన్ని నాశనం చేయడానికి రావాల్సిన సమయం రానే వచ్చింది. అయితే దేవకి వసుదేవులు కారాగారంలో ఉన్న వాళ్ళ ఇద్దరూ భయాందోళనకి గురవుతున్నారు. ఈ 8వ సంతానాన్ని కూడా కంసుడు వధిస్తాడేమో అని. అయితే వాళ్ళకి తెలియదు, ఆ 8వ సంతానం సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి అయిన 8వ అవతారం, ఆ 8వ శిశువే కృష్ణుడని. ఒక పక్క కంసుని ఆనందం, ఎందుకంటే చివరి సంతానం వచ్చే సమయం ఆసన్నమైందని. ఈ శిశువును కూడా వధిస్తే ఇక ఈ భూలోకంలో నాకు ఎవరు సాటిలేరని విర్రవీగుతుంటాడు. కానీ అదే శిశువు కంసుని పాలిట మృత్యువు. ఈ మృత్యువు ఇలా 8వ శిశువు రూపంలో వస్తుందని కల్లో కూడా ఊహించుండడు. కారాగారంలో ఉన్న దేవకి వసుదేవులకు తెలియని ఓ వెలుగు. ఆ వెలుగు ఇంకెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు ఇలా అంటూ, దేవకి, నీ 8వ సంతానం నేనే. నీ అన్న కంసుని వధించేందుకే నేను నీ గర్భంలో జన్మిస్తున్నాను. మీరు మీ పూర్వజన్మలో నన్ను మీ పుత్రుడిగా జన్మించమని కోరారు. మీ కోరిక ప్రకారం నీ గర్భంలో జన్మిస్తున్నాను. అధర్మాన్ని శాశ్వతంగా నాశనం చేసి తిరిగి ధర్మాన్ని పునఃస్థాపించడానికై వస్తున్నాను. మీరు దేనికి దిగులు చెందకండి అని చెప్పి అదృశ్యమైపోతారు. 8వ సంతానం రానే వచ్చింది. కృష్ణుడు జన్మించాడు. అది అష్టమి రాత్రి, భాద్రపద మాసం, వర్షాకాలంలో ఆధ్యాత్మిక వాతావరణంలో దేవకి కృష్ణుడిని ప్రసవించింది. దేవకి వసుదేవులు చాలా ఆనందంగా ఉన్నారు. వచ్చింది శ్రీ మహావిష్ణు రూపం కదా. కృష్ణుడి ప్రసవించిన కొద్దిపాటి సమయానికి ఆకాశవాణి ప్రత్యక్షమై వసుదేవునితో ఇలా అంటూ, వసుదేవ, మీకు జన్మించిన ఈ శిశువుని గోకులం తీసుకెళ్ళు. అక్కడ నందగోపుడు ఉంటాడు, అతనికి అప్పగించు. ఈ శిశువు అక్కడ మాత్రమే సురక్షితంగా ఉంటాడు అని చెప్పి అదృశ్యమైపోతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే వసుదేవుడు గోకులానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. చీకటి రాత్రిలో శిశువుని తీసుకునే బయలుదేరతాడు. ఆ సమయంలో కారాగారంలో విస్తరించుకున్న జైళ్ళు, సంకెళ్ళు, తలుపులు అన్ని దివ్యమైన శక్తులతో చాలా సులభంగా తెరుచుకుంటాయి. కారాగారంలో నుంచి శిశువుతో బయటపడ్డ వసుదేవునికి యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడం చూస్తాడు. ఎలాగైనా ఈ యమునా నది దాటి గోకులానికి చేరడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ రాత్రి శిశువుని తన తల మీద ఎత్తిపెట్టుకుని జోరున ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది దాటేందుకు నదిలోకి దిగి చిన్నగా నడుచుకుని ప్రయాణిస్తుంటాడు. యమునా నది ప్రభావానికి వసుదేవుడు చాలా కష్టం మీద యమునా నది దాటే ప్రయత్నంలో ఉండగా ఇంతలో తన తల మీద ఉన్న శిశువు అరికాల బటన్ వేలు స్పర్శకి యమునా నది 2 భాగాలుగా చీలుకుని వసుదేవునికి దారిస్తుంది. అదే సమయానికి జోరున వాన. ఇంతలో అకస్మాత్తుగా చుట్టూ పడుతున్న వాన వసుదేవుడు తన శిరస్సు మీద ఉన్న శిశువు మీద మాత్రం వాన పట్టం లేదు. ఏంటి విచిత్రం, ఇదంతా విష్ణుమాయ అనుకుని చిన్నగా నడుచుకుని గోకులానికి చేరుకుంటాడు వసుదేవుడు. వాన పడకుండా రక్షణ ఇచ్చింది మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువుకి తలపాకగా ఉన్న ఆ ఆదిశేషుడే. వసుదేవుడికి మరియు కృష్ణ పరమాత్ముడికి, అంటే ఆ శిశువుకి రక్షణ కవచంలా మారాడు. గోకులం దాకా తోడుగా వచ్చాడు. ఇదే కదా విష్ణుమాయ, ఈ కృష్ణుడి మాయ. గోకులానికి చేరుకున్న వసుదేవుడు నందగోపుడి ఇంట్లో యశోదమ్మ పక్కన నిద్రిస్తున్న ఆడ శిశువుని తీసుకుని తన కుమారుడైన కృష్ణుడిని అక్కడ ఉంచి మళ్ళీ మధురకు తిరిగి చేరుకుంటాడు. ఈ ఆడ శిశువుని తీసుకుని కారాగారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా యథాస్థితికి వచ్చేస్తాయి. ఉదయం అయ్యింది, ఆడ శిశువు జన్మించింది అని రాజ్య సైనికుల ద్వారా తెలుసుకున్న కంసుడు చాలా కోపంగా దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్తాడు. భయంతో దేవకి చూస్తుండగా భీకర శబ్దంతో నవ్వుతూ తన సోదరి అయిన దేవకి వద్ద నుండి ఆ ఆడ శిశువుని లాక్కుని ఆడ శిశువుని కూడా లేకుండా చంపాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో వెంటనే దేవత రూపం తీసుకున్న ఆ ఆడ శిశువు ఆకాశంలోకి ఎగిరి ఇలా అంటుంది, ఓ కంస, నిన్ను నాశనం చెయ్యబోయే శిశువు ఎప్పుడో జన్మించింది. ఆ శిశువు ఎదుగుదలే నీ మరణానికి గడియలు అని చెప్పి వెళ్ళిపోతుంది. సో హాయ్ గైస్, కథ మొత్తం విన్నారా? కథ మొత్తం వినే ఉంటారనుకుంటున్నాను. ఈ కథలో కూడా ఒక చిన్న నీతి ఉంది. ఆ నీతి ఏంటంటే, ఎంత కష్టమైనా రానే ఆ భగవంతుని నమ్మి నువ్వు ముందడుగు వేయి.
నువ్వు పెట్టుకున్న నమ్మకం మరియు కష్టమే నీ విజయానికి దారి. ఆ దారి ఎలా ఉంటుందంటే, వసుదేవునికి యమునా నది ఇచ్చిన దారిలా. భగవంతుణ్ణి కాపాడడానికి జోరున ఉప్పొంగుతున్న నదిని ఎలాగైనా దాటి గోకులానికి చేరుకోవాలన్న సంకల్పం వసుదేవునిది. కష్టమైన నదిలోకి దిగాడు. భగవంతుని స్పర్శకి దారి ఇచ్చింది అమ్మ యమునా నది. అలాగే మనం కూడా నమ్మకం, ధైర్యం, సంకల్పం ఉంటే మనం గొప్ప విజయాలను సాధిస్తాం. అయితే అధర్మానికి సహకరించకూడదు, ధర్మం పట్ల నిలబడాలి. సో ఇది నీతి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో చిన్ని కృష్ణుడు యశోదమ్మ నందగోపుల ప్రేమలో పెరుగుతూ రాక్షసులను సంహరించడం, ప్రజలకు ఆనందాన్ని, ధైర్యాన్ని అందించడం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాగే ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరిచ్చే సపోర్టే నాకు మరింకా ఎపిసోడ్స్ చేయడానికి తోడ్పడుతుంది. సో థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. జై శ్రీకృష్ణ.